తప్పకుండానండి. సురేష్ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా ఒంటి మీద ఈ పైకి కనపడే తెల్ల సొక్కా కనపడుతుంది. కానీ లోపల చినిగిపోయిన బనీని ఎవరు చూడట్లా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మా సోదరులు సాహిబ్ గారు చెప్పారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఇవాళ ప్రభుత్వం కొత్త రకమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితుల్లో ఏ రంగంలో ఎలా మనం సర్దుబాటు చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో 6 నెలలు పూర్తి కాకోకుండానే మరి ఈ దొంగలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసేసి ప్లే కార్డులు పెట్టుకుని చేస్తున్నాయి. ఏమంటే మొన్న రైతు ధర్నా జరిగింది సార్, ఒకటి మీరు పరిశీలించండి. రైతు ధర్నాలో రైతులు ఎవరైనా రోడ్డు ఎక్కారా? ఎవరో ఎక్కలా. అందరూ వైసీపీ కండవాలు, వాళ్ళు పచ్చ కండవాలు వేసుకున్నారు. వాళ్ళే రైతులు, వాళ్ళే నిరసనకారులు. ఓకే, అయిపోయింది. రేపు కూడా ఇవాళ ప్రజలు ఏమి రోడ్డు మీద ఎక్కి మేము ధర్నాలు చేస్తాం మాకు భారం అయిపోయింది అని అంటలా. కానీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నేను ఎందాక చెప్పినప్పుడు సిరిగిపోయిన బనీన్ ఒకటే లోపల ఉందిరా బాబు, ఈ తెల్ల సొక్క ఒకటే కనపడుతుంది. కాబట్టి దీన్ని ఎలాగోలా సర్దుబాటు చేసుకోవడానికి నాయకులు అనుభవం కలిగినటువంటి మీరు మోదీ గారి దగ్గరికి వెళ్ళి కొత్త బనీలు తెచ్చుకోండి. ఓకే, వాళ్ళ దగ్గర చాలా బనీలు ఉన్నాయి. వినండి, బీహార్ వాళ్ళకు కొత్త బనీలు ఇచ్చారు, మీరు కూడా తెచ్చుకోండి వెళ్ళి. ఓకే, మీకు తెచ్చుకుంటాం రావట్లేదు. మేము కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన విధానం ఏంటంటే, ఇవాళ ఇంధన రామంజులు గారు చెప్పారు, కృష్ణాంజలి గారు చెప్పారు, ఇంధన సర్దుబాటు చర్యలు ఏదైతే ఈ బొగ్గు కొనుగోలు విషయంలో ఎవరైతే ఈ డిస్కౌంట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ వచ్చినటువంటి వ్యత్యాసం వల్ల మేము 2023లో మేము పెంచామని వైసీపీ చెప్తుంది. ఆ వైసీపీ చేసిన ఆ తూట్లు బనీ గురించి మేము చెబుతున్నాం. దాన్ని తొలగించాలంటే కొంచెం టైం ఇవ్వండి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక ఆలోచన చేస్తారు. భవిష్యత్తులో ఒక్క నిమిషం, సరే ఓకే, మనకి ఎక్కువ సమయం లేదు. రైట్, ఇప్పుడు నయానో భయానో అంటున్నారు. ఓకేనా, బీహార్ నితీష్ కుమార్ గారు కొత్త బనీలు తెచ్చుకున్నాడు. ఒకవేళ మీకు కొత్త బనీలు లేకపోతే ఆయన 10 లక్షల రూపాయలు సూట్ వేసుకునే సూట్ మిగలదు ఎవరికి? నరేంద్ర మోదీకి. అది ఆయనకు బాగా తెలుసు. మీ 2 పార్టీల యొక్క దీని మీదే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది ప్రస్తుతం, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన రేపు రోజు 10 లక్షల రూపాయలు సూట్ వేసుకుని ఆయన ప్రధానమంత్రిగా కొనసాగాలన్నా మరి కొత్త బనీలు తెచ్చుకోవడంలో తప్పేం లేదు. మీరు బనీని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు బీహార్ ఒక్కల బనీల గురించి చెప్పిందే చెప్పారు, 10 లక్షల కోట్ల గురించి చెప్పిందే చెప్పారు. అది జనం విన్నారు కాబట్టి 11 వాళ్ళకి ఇచ్చారు. ఆ రోజు ఇంకోటి కూడా చెప్పారు, సంపద సృష్టిస్తాం మేం భారాలు వెయ్యము అని చెప్పినటువంటి ఆ సంపద సృష్టించిన సంపద ఎక్కడికి పోయింది? ప్రజల మీద భారాలు ఎందుకు వేస్తున్నారు? రైతులు లేకపోతున్నారు ఉద్యమంలో. కానీ రైతు భరోసా రైతు భరోసా 2 సీజన్లు అయిపోయే వరకు రైతు భరోసా ఎక్కడికి పోయింది? జనము లేదు, జనం పట్టించుకున్నారు, తిరుగుబాటు చేయట్లేదు అనుకుంటే జనం అసలు ఎవరు ఉద్యమాల్లో కృష్ణాంజలి గారు వాళ్ళకి లెవరేజ్ అడుగుతున్నారు. వచ్చి మేము 6 నెలలు 7 నెలల్లోనే కదా ఉన్నాము, కొద్దిగా టైం ఇవ్వండి అన్నారు. ఇట్స్ ఎ రీజనబుల్ ఆర్గ్యుమెంట్. వాళ్ళకి కొంత టైం ఇవ్వటంలో సమంజసంగా అంటే జనం కూడా తిరుగుబాటు చేయరండి. 5 ఏళ్ళు వరకు సమయం ఇస్తారు. 5 ఏళ్ళు మనం ఇవ్వద్దు. 1 year వెయిట్ చేద్దాము. ఆ తర్వాత నుంచి 1 year కూడా పూర్తి స్థాయిలో కాదు. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వేణుగోపాల్ గారు, అలాగే సాహిబ్ గారు.